కంచే చేనుమేసింది. స్కామ్లను పసిగట్టి అక్రమాలకు చెక్ పెట్టాల్సిన అధికారులే అడ్డదారులు తొక్కారు. కేటుగాళ్లకు సహకరించి కోట్లు కొల్లగొట్టారు. కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ప్రైవేటు ముఠా చేసిన భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఖజానాకు గండికొట్టి ఏకంగా 500 కోట్లు కొల్లగొట్టిన ముఠాను పట్టుకున్నారు. ఎవరా అధికారులు, అసలేంటి ఆ స్కామ్? లెట్స్ వాచ్. కుర్చీని అధికారాన్ని అడ్డం పెట్టుకుని లంచాలకు తెగమరిగిన అవినీతి తిమింగళాలను చూస్తూనే ఉన్నాం. లక్షలు కోట్లు కాదు, వందలు వేలకు కక్కుర్తిపడ్డ అధికారులు ఉన్నారు. తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు మరో స్కామ్ వెలుగులోకొచ్చింది. గతంలో నిజామాబాద్లో వే బిల్ స్కామ్ కు పాల్పడి 100 కోట్ల రూపాయలు కొట్టేసిన కమర్షియల్ ట్యాక్స్ అధికారులు తాజాగా జీఎస్టీ రీఫండ్ స్కామ్ కు పాల్పడ్డారు. కనీసం ఉత్పత్తి చేయకుండా, వ్యాపారం చేయకుండానే 3 సంవత్సరాల కాల వ్యవధిలోనే 500 కోట్ల రూపాయల నగదును తిరిగి కంపెనీలకు చెల్లించిన వైనమిది. 20 మంది కమర్షియల్ ట్యాక్స్ అధికారుల పాత్ర వెలుగులోకి రాగా ఇందులో 2 సూపరింటెండెంట్ స్థాయి అధికారులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీస్ అధికారులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. అయితే నల్గొండ, హైదరాబాద్ కేంద్రంగా బిల్లులోకొచ్చిన జీఎస్టీ రీఫండ్ స్కామ్ కు సంబంధించి ఇప్పుడు అన్ని జిల్లాల్లో కూడా ఇలాంటి స్కామ్ ఉన్నదని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్కామ్లో అధికారులు తమ చేతికి మట్టంటకుండా ఓ ప్రైవేట్ ముఠాను అడ్డం పెట్టుకుని కోట్లు కొల్లగొట్టారు. ప్రభుత్వ ఖజానాకు కన్నం పెట్టి 100 కోట్లు దోచుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు కుమ్ముక్కై జీఎస్టీ రీఫండ్ పేరుతో 100 కోట్లు కొల్లగొట్టారు. ఎలక్ట్రిక్స్ బైక్స్ తయారీ పేరుతో జీఎస్టీ రీఫండ్ రూపంలో స్కామ్ కు పాల్పడ్డారు. ఇందుకు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు సహకరించారు. 7 గ్రూపులు కలిసి పెద్ద మొత్తంలో స్కామ్ కు పాల్పడినట్లు తేల్చారు పోలీసులు. ప్రైవేట్ వ్యక్తులు లేని కంపెనీని ఉన్నట్లుగా సృష్టించి నకిలీ పత్రాలు క్రియేట్ చేసింది. ఈ పేపర్లపై అధికారులు సంతకం చేయడమే కాకుండా దగ్గరుండి జీఎస్టీ రీఫండ్ చేయించారు. ఎలక్ట్రికల్ వాహనాల విక్రయాల నిమిత్తం పలు షోరూంల నిర్వహణ కోసం వాణిజ్య పన్నుల శాఖ డీలర్లకు జీఎస్టీ లైసెన్సులిచ్చింది. అయితే ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు చేయకుండానే చేసినట్లు బోగస్ ఇన్వాయిస్లు సృష్టించి జీఎస్టీ వెబ్ పోర్టల్లో అధికారులు అప్లోడ్ చేశారు. తద్వారా రీఫండ్ తీసుకుని ప్రభుత్వ సొమ్మును అధికారులతో కుమ్మక్కై కొందరు అక్రమార్కులు నొక్కేశారు. జీఎస్టీ చట్టంలోకి వెసులుబాటును ఆసరాగా చేసుకుని అంతర్రాష్ట్ర ట్యాక్స్ కన్సల్టెంట్ సహకారంతో అక్రమాలకు పాల్పడ్డారు. అక్రమార్కుల నుంచి అందిన కాడికి కమిషన్లు దండుకుని డెప్యూటీ కమిషనర్ నుంచి కింది స్థాయి డీసీటీఓ వరకు పంపకాలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రాథమిక అంచనా ప్రకారం 4 వాణిజ్య పన్నుల శాఖ అధికారుల సహకారంతో వ్యాపారం చేయకుండానే చేసినట్టు చూపెట్టారు. ఎలక్ట్రిక్ బైక్ తయారీ కంపెనీ పేరుతో నకిలీ పత్రాలు క్రియేట్ చేయడమే కాకుండా వాటిపై కమర్షియల్ ట్యాక్స్ అధికారులతో సంతకాలు చేయించారు. తప్పుడు బిల్లులు సృష్టించి తిరిగి వీటిపై జీఎస్టీ రీఫండ్ పేరుతో 100 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. స్కామ్ బట్టబయలు కావడంతో ముఠాలోని సభ్యులతో పాటు ముఠాకు సహకరించిన అధికారులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఢిల్లీకి చెందిన చిరాగ్ శర్మను ముందుగా అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. తీగలాగితే డొంకంతా కదిలింది. కడపకు చెందిన వేమిరెడ్డి రాజా, ముమ్మగారి గిరిధర్ రెడ్డి, కోండ్రగుంట వినీల్ చౌదరి ఈ ముఠాలో సభ్యులుగా ఉన్నారు. వీరికి నల్గొండ కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ పీతల స్వర్ణకుమార్, ఆవిడ్స్ కమర్షియల్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ కేలం వేణుగోపాల్, మాదాపూర్ కమర్షియల్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ పొడిల విశ్వకిరణ్, మాదాపూర్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ వేమవరపు వెంకటరమణ, మాదాపూర్ సర్కిల్ సీనియర్ ట్యాక్స్ అధికారి మర్రి మహితలు సహకరించారు. ఈ 7గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ఈ బైక్ల అమ్మకాలను ప్రోత్సహించేందుకు కేంద్రం 5% జీఎస్టీ మాత్రమే విధిస్తోంది. కానీ ద్విచక్ర వాహనాల విడిభాగాల కొనుగోలుపై 18% జీఎస్టీ వసూలు చేస్తోంది. దీంతో ఎలక్ట్రిక్ బైక్ల విక్రయాలపై వచ్చిన 5% జీఎస్టీని మినహాయించి మరో 13% జీఎస్టీ రీఫండ్ ఇవ్వాల్సి ఉంది. దీన్ని ఆసరాగా చేసుకున్న అక్రమార్కులు మాదాపూర్ కేంద్రంగా బోగస్ సంస్థలకు తెరలేపారు. ఈ బైక్ల తయారీ నిమిత్తం జీఎస్టీ లైసెన్సులు కూడా తీసుకున్నారు. వీటికి లైసెన్సులు ఇచ్చే ముందు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులకు మాత్రమే ఇవ్వాల్సింటుంది. కానీ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లకుండానే లైసెన్సులు ఇచ్చేశారు. ఆ సంస్థ వ్యాపార కార్యకలాపాలు చేస్తుందో లేదో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. బయట నుంచి ఈ బైక్ విడిభాగాలు తీసుకొచ్చినట్లు, వాటిపై 18% జీఎస్టీ చెల్లించినట్లు ఇన్వాయిస్లు సృష్టించారు. ఆ విడిభాగాలను అసెంబుల్ చేసి 5% జీఎస్టీతో ఈ బైక్లు అమ్మినట్లు బిల్లులు అప్లోడ్ చేశారు. విడిభాగాల విలువపై చెల్లించిన 18% జీఎస్టీలో కేంద్ర నిబంధన ప్రకారం 13% రాయితీ పొందారు.
రూపాయి పెట్టుబడి పెట్టకుండా ప్రభుత్వ సొమ్మును దోచేసిన అక్రమార్కులు అధికారులకు అడిగినంత కమిషన్ ఇచ్చారు. ₹1,00,00,000 రీఫండ్ ఇస్తే 40 లక్షల రూపాయల నుంచి 50 లక్షల రూపాయల వరకు అధికారులు కమిషన్లు తీసుకున్నట్లు అభియోగాలున్నాయి. ఇప్పటిదాకా 40 కోట్ల రూపాయల రీఫండ్లకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. బోగస్ సంస్థలకు రిజిస్ట్రేషన్ ఇచ్చిన వాణిజ్య పన్నుల శాఖ అధికారులను కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని పోలీస్ శాఖ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు విచారణ ఎదుర్కొంటోన్న అధికారులు కాకుండా మరికొందరు కూడా ఈ రీఫండ్లు ఇచ్చిన అధికారులు ఉండడంతో వారిని కూడా పిలిపించి విచారణ చేయాలని సీసీఎస్ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.